వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఏ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. దౌర్జన్యం, అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తోంది. వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం మీరు ఇందుకే వచ్చారా? ఏంటి కక్ష సాధింపు? దీనిపైగా మీ జన సైనికులు ప్రతి పోలీస్ స్టేషన్ బయట ఆయన్ని కొట్టేద్దామని, చంపేద్దామని, ఆడియోలో ఒకరొకరు మాట్లాడుకోవడం, ఆయన కొట్టి తీరాలని, ఇంత ఓపెన్గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? 4 రోజుల నుంచి రావణ్ను నిరాహార దీక్షలో ఉన్నాడు. అస్సలు ఆలోచించరా? కోర్టు మాటల్ని కూడా గౌరవించరా? నో. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర పోలీస్, ఆంధ్ర ప్రభుత్వం, ప్లీజ్, దేశం మొత్తం చూస్తుంది. తప్పు, 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 తప్పు. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఈజ్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని, ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. Thank you.